ఇప్పుడు మసాలా ఐటమ్స్ అని లేదంటే ఇప్పుడు కారాలు ఎక్కువ వేస్తూ ఉంటారు కొంతమంది. స్పైసీగానే తినాలి అంటుంటారు. సో, అలాంటివి తినొచ్చంటారా క్యాన్సర్ అంటే ఉన్నవాళ్ళు? మామూలుగా తగ్గియాలి. మామూలు వ్యక్తిలాగా తీసుకోవద్దు. హుహు. ఇంకొకటేందంటే సిట్రిక్ యాసిడ్ ఉన్న ఫ్రూట్స్. హ్మ్. నిమ్మకాయ ఉదయం ఒక నిమ్మకాయ, సాయంత్రం నిమ్మకాయ హుహు. నీళ్ళలో పిండుకొని తాగాలి. హుహు. బత్తాయి ఫ్రూట్స్ తీసుకోవాలి. హుహు. కమలా పండ్లు తీసుకోవాలి. విటమిన్ సి అనేది ఆ! ఎక్కువ మంచిదంటారు వాళ్ళు. ఇంకొకటేంటంటే పైనాపిల్ ఉంటది. హ్మ్. వేడి నీళ్ళల్లో పైనాపిల్ కలుపుకొని హ్మ్. అంటే పైనాపిల్‌ని ఇంత ముద్దలాగా జేయాలి. హ్మ్. చేసి వేడి నీళ్ళలో ఒక గ్లాస్ వేడి నీళ్ళలో పైనాపిల్ ఒక 5, 6 చెంచాలేసి కలిపి తాపాలి. ఆహా! ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని భోజనం బంద్ చేసి చాలా హుహు. మంది మా దగ్గర క్యాన్సర్ వచ్చినోళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాల కింద గనుక నేను చెప్పిన మూలికలు వాడి హుహు. 100కి 100% ఇప్పుడు సజీవంగా మంచి ఆరోగ్యవంతులుగా అయినోళ్ళు ఉన్నారు. హుహు. కాబట్టి ఏందంటే మనం ఏదో జరిగిపోయిందని నువ్వు క్యాన్సర్ ట్రీట్మెంట్ అని మేమేం ఎక్కడ ట్రీట్మెంట్ చేయట్లేము. ఈ హ్మ్. వీడియో చూసే వాళ్ళకు ఒక చిన్న హెచ్చరిక. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు భారత రాజ్యాంగం అని మనకు ఒకటి ఉంది. మేము అవును. క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ చేస్తామని ఎక్కడ చెప్పట్లేము. హ్మ్. అనేక గ్రంథాలలో ఉన్న వాటిని హ్మ్. మేము మీకు తెలియపరుస్తున్నాము. మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్సర్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇలా చేయాలి. ఇప్పుడు లేని వాళ్ళు కూడా రాకుండా ఉండడానికి మీరు చెప్పినట్టు కూడా తాగడం ఇలాంటివి చేయొచ్చంటారా? చేయొచ్చు. హుహు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు ఎలాంటి అంటారు. ప్రాబ్లమ్ లేదు.